ఈరోజు నాకు యష్మి బిహేవియర్ చూస్తే మణికంఠ విషయంలో చాలా అంటే చాలా కోపమొచ్చింది. ఆ అమ్మాయి బిహేవియర్ అస్సలు బాలేదు. వీళ్ళు 'శక్తి' క్లాన్ ఓడిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే, మీలోంచి ఒకళ్ళని తీసేయండి అంటే, మణికంఠ అంటుంది. ఎందుకు మణికంఠ అంటే, నీవు ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నావు, మెంటల్‌గా వీక్‌గా ఉన్నావు. నేను నామినేషన్‌లో చెప్పాను. ఈ అమ్మాయి ఏం లే ఆ రోజు జరిగింది నామినేషన్‌లో గుర్తుపెట్టుకొని పగబట్టేసింది మణికంఠ మీద. నిజం చెప్పాలంటే మణికంఠ చాలా టాస్కులు చాలా మందితో పోలిస్తే బాగా ఆడాడు. ఇప్పుడు ఆ స్పెల్లింగ్ టాస్క్‌లో మణికంఠ బాగా ఆడాడా? ఇందాక జరిగిన బెలూన్ టాస్క్‌లో బాగా ఆడాడా? ఎగ్స్ టాస్క్‌లో కూడా తను ఎగ్స్ తెచ్చాడు. ఇంకెక్కడ తను బాగా ఆడింది. యష్మి కూడా డ్రామాలు ఆడుతుంది. యష్మి ఏమనింది సోనియాని, "నువ్వు వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని ఆడుతున్నావు" అనింది కదా! ఇప్పుడు పాయింట్ వచ్చింది కదా! ఇప్పుడు చెప్పొచ్చు కదా! సోనియాని ఎలిమినేట్ చేయండి. మన నలుగురం ఆడదామని. ఎందుకు మణికంఠని చెప్పడం? ఇంకో విషయం ఏంటంటే ఇంకా వేరే గ్రూప్ టాపిక్ నడుస్తున్నప్పుడు క్లాన్‌లో నలుగురమే అబ్బాయిలున్నారంటే మణి కూడా ఉన్నాడు కదా! అని ఎవరో అంటే ఈ అమ్మాయి అంటుంది యష్మి వాడి కౌంట్‌లోకి రాడంట. ఎందుకు ఆ అమ్మాయి అలా అంటుంది? నాగార్జున గారు ఈ విషయం నిజంగా యష్మిని అడ్రెస్ చేయాలి. నిజంగా పాపం అనిపించింది నాకైతే మణిని చూస్తే ఇవాళ.